బాగా నిద్ర వస్తుంది. అబ్బా ఈరోజు ఎందుకు ఇంత పొద్దునే లేసావు, మరి నిద్రపోవచ్చు కదా అన్న మీ డౌట్ అని నాకు తెలుసు. బట్ ఈరోజు ఏం రోజు అని మీకు గుర్తుందో లేదో తెలీదు. బట్ ఈరోజు ఏం రోజు అని నాకు తెలుసు. ఏం రోజు గైస్? ఈరోజు మా అన్నయ్య బర్త్డే. సో ఇప్పుడైతే ఫస్ట్ అయితే మనం బ్రష్ చేసుకున్నాం గైస్. ఏమైనా ఇంత పెద్ద బెడ్రూమ్, బట్ ఇంత పెద్ద బాత్రూమ్ ఉంది కానీ ఒక్క బ్రష్ అయితే లేదు గైస్. మా అన్నయ్య అయితే నాకు తెలిసి మా అన్న బ్రష్ చేసుకోడు కదా, అందుకేమో. ఓకే గైస్, నేనైతే మొత్తం సెట్ అయితే చేసేసాను మా అన్న లేవకముందే. ఇప్పుడు వెళ్ళైతే మనం డ్రెస్ స్నానం ఓకే గైస్, నేనైతే స్నానం ఇప్పుడైతే అదే డ్రెస్ అయితే చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే స్నానం చేసాను కదా, మా అన్నయ్య లేవక ముందే అన్నీ చేసేసుకుంటే ఒక పని అయిపోతుంది. మా అన్న నాకు తెలిసి 10 ఎలా వేసుకుంటాడేమో. యా, ఇప్పుడైతే నేనైతే నా డ్రెస్ అయితే వేసుకున్నా. ఐ హోప్ నా బ్రదర్ షిప్స్. అయితే ఇప్పుడైతే మా అన్నయ్య అనుకున్నాడు, నేనైతే అన్నీ అరేంజ్ చేశాను. ఓకే గైస్, ఇక్కడైతే కేక్ అయితే ఏం ప్లేస్ చేసుకోలేదు. ఓకే గైస్, ఒక్కరైతే ఓకే అని చెప్పారు. ఓకే గైస్, ఇప్పుడైతే మా అన్నయ్య అయితే లేపుదాం, చాలా చెప్పేసింది కదా. అన్నయ్య హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. అన్నయ్య ఈరోజు నీ బర్త్డే మర్చిపోయావు కదా, నాకు తెలుసు. సర్లే వెళ్ళి ఫస్ట్ అయితే నేను డ్రెస్ మార్చుకో. నేనైతే చాలా మందిని పిలిచాను, 10 o'clock కల్లా అందరు ఉంటారు. సో గైస్, టైం చాలా అవుతుంది. ఏమెవరు? హలో అమ్మ. హలో అమ్మ. అమ్మ నేనే పిలిచా, రమ్మని చెప్పు. ఈమె చిన్న పాప. సర్లే ఆమె నుంచు, అర్థమైందా? వేరే వాళ్ళు కూడా వస్తారు. ఇప్పుడు టైం ఈవినింగ్ 8 o'clock PM అవుతుంది కదా, 10 o'clock అయితే అందరు వస్తారనమాట. సో ఇక్కడైతే 6 marks పెట్టిన కొంతమందికి అయితే చెప్పాను, బట్ చాలా మందికి ఏం చెప్పలేదు. బట్ వీ హ్యావ్ టు అక్కడైతే ఒక నోటీస్ బోర్డ్ అయితే పెట్టి నేను చాలా అయితే ఐటమ్స్ కలెక్ట్ చేసుకున్నాను, ప్లస్ పెట్టాను కూడా. లైక్ ఓకే, ఇక్కడ ఒక అతనికి అయితే చూపిద్దాం. అయ్యో, please read this. Okay guys, let's check. డ్రెస్ వేసుకోవాలా గైస్? కూర్చోమని చెప్పు అని నేను అన్ని అరేంజ్ చేయాలి, అవన్నీ చెప్పాలా? డోర్ లాక్ చేసేస్తున్నాను నాకు. ఇక్కడ ఐటమ్స్ దగ్గరికి అయితే వెళ్ళి ఒకసారి మ్యూజిక్ ఎక్కడుందంటే, ఈ మ్యూజిక్ అయితే మర్చిపోయా గైస్. అన్నీ పెట్టుకున్నా కానీ అన్నీ పెట్టాను కానీ. అన్నయ్య వెళ్ళి కేక్ తీసుకోనే ప్లీజ్. నువ్వు అందరు చిన్నపిల్లలాగా చేయకు ప్లీజ్, ఓకేనా? నువ్వు ఇప్పుడు అందరూ వచ్చారు, వాళ్ళు ఎలా ఉంచాలో చూడు, అర్థమైందా? ఓకే, నేత ఇక్కడ పెట్టేశాను. అరే వాళ్ళందరూ
గైస్ చాలా మంది అందరైతే వచ్చేసారు. ఇప్పుడైతే ప్లీజ్ సిట్ అందరూ అరే అన్న కట్న ఎందుకు కాల్ చేస్తున్నావు? అరే కటన్ క్లోజ్ చేయకుండా కూర్చున్నావు. ఇప్పుడైతే కట్ చేస్తున్నావు అంతే. కేక్ తీసుకొస్తున్నా. సో గైస్ ఇప్పుడు తీసుకొస్తున్నా. ఈ కేక్ అయితే ఓకే అన్న కేక్ కట్ చేద్దా అన్న. అక్కడ ఒక అమ్మాయి కూర్చుంటుంది, ఆ అమ్మాయిని కూర్చొనివ్వు. సరే కానీ కేక్ కట్ చేసి తీసుకో అన్న. కేక్ స్వీట్ అన్నయ్య, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్తావు అన్నయ్య? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ మన్నయ్య, హ్యాపీ బర్త్డే టు యూ. విష్ హిమ్. ఓకే హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్స్. ఓకే అందరు చేశారు. ఓకే అందరైతే విష్ కూడా చేసేస్తున్నారు. ఇప్పుడైతే మనము వీళ్ళందరికీ అయితే ఇప్పుడైతే ఫస్ట్ అయితే డిన్నర్ అయితే ఇచ్చేసిద్దాం. ఎందుకంటే ఓకే ఓకే ప్లీజ్ ఈచ్. ఓకే ఇదిగోండి ప్లీజ్ టేక్ ఇట్ నా. అందరికీ అయితే ఇచ్చేసాను అనుకుంటా. ప్లీజ్ టేక్ ఇట్ నా. సో ఇతనైతే ఏం తీసుకోవట్లేదు, సర్లేండి. సో ఇలా అయితే జరిగిందనమాట మా అన్నయ్య బర్త్డే. లెట్స్ డాన్స్. లెట్స్ డాన్స్కి వెళ్ళైతే వెళ్ళి డాన్స్ వచ్చేద్దాం గైస్. ఓకే లెట్స్ డాన్స్. అవతారం హుర్రే హుర్రే చేసేస్తున్నా. లా 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 డాన్స్ డాన్స్. ఓకే ఇప్పుడైతే వాళ్ళకి నేనైతే ఒక జ్యూస్ అయితే ఇచ్చేసిద్దాం, అయిపోతుంది. So guys, we are dancing very well. So dancing is next level. Hooray, hooray.
సర్లే అబ్బా డ్యాన్స్ చేసి నా వల్ల కాదు. చూస్తే తాగుతా. అరే మా అన్నయ్య కూడా చూసారా గేస్ ఎలా డ్యాన్స్ చేస్తున్నాడు. ఓహో అన్నయ్య అబ్బా ఇలా అయితే జరిగింది చేసి మా అన్నయ్య బర్త్డే చూసారా ఎంత బాగుందో అందరితోటి. చాలా బాగుంది కదా అందరైతే ఇలా గెదర్ అంటే వేరే వాళ్ళందరూ ఉండడం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అని అది ఒకసారి అన్నాను. అని చెప్పేసిద్దాం. ఓకే లెట్స్ ఒక నిమిషం గిఫ్ట్ చెప్పి తీసుకురాం. ఓకే అన్నయ్య కూర్చోరా మధ్యలో కూర్చో. ఇక్కడ ఇది తీసుకో ఇక్కడ కూర్చోరా అన్నయ్య కూర్చో. అక్కడ కాదురా అక్కడ చైర్ ఉంది కదా చైర్లో కూర్చో. నేనైతే అన్నయ్య గైస్ మా గిఫ్ట్ ఏంటో మీకు తెలుసు. సో గైస్ నేను గిఫ్ట్ అయితే కార్ మా అన్నయ్యకి నేనైతే కార్ ఇస్తున్నా. అది తీసుకో. అందువల్ల వాళ్ళు ఇస్తే తీసుకో ఓకేనా. అనే వాడు వచ్చిన బాబుని తీసుకున్నాడు తీసుకో. ప్లీజ్ గివ్ టు హిమ్ అని చెప్దాం. ఏమైతే ఇక్కడ ఇట్లా చేదే గిఫ్ట్ బాక్స్ పడుతుంది కానీ ఏమీ అనట్లేదు. ఏమైతే మూవ్ అయితే అవ్వట్లేదు. సో అన్నయ్య అన్న వాళ్ళు అందరి నుంచోనే నాకు చెప్తా కానీ అందరినైతే అది అక్కడే అరే వాళ్ళందరినీ ఎందుకు బయట పెట్టినావు బుద్ధున్నా. అరే అమ్మ అరే కమ్ అరే సో గైస్ అందరైతే వెళ్ళిపోతున్నట్టున్నారు. ఆమెది ఓకే అయితే వెళ్ళిపోతుందేమో. వాంబోయ్ ఎంత ఆతృతో. సరే గైస్ మన గిఫ్ట్ అయితే మా అన్నయ్యకి ఇవ్వలేదు కదా. అన్నయ్య ఎక్కడున్నావు. అన్నయ్యరా అన్నయ్య ఆగు. అరే ఆగురా కీ తీసుకో. నీకు కీ ఇస్తాను తీసుకో. అరే నాకు సో గైస్ మీకు ఇప్పటికి అర్థమైపోతూ ఉంటుంది నేను మా అన్నయ్యకి ఏమి ఇచ్చాను అనేసి. అయితే కార్. అరే ఆగనే నువ్వు ఎందుకని అంత తొందర నీకు. అన్న ఇదిగో తీసుకో కీ తీసుకో అన్నయ్య. ఇచ్చా కదా తీసుకో తొందరగా. అది ఇప్పుడు వెళ్ళి కార్ డ్రైవ్ చెయ్యి. కొంచెం దూరం మాత్రమే డ్రైవ్ చేయి ఓకేనా. ఎందుకంటే అన్నయ్యకి ఇచ్చే కారు. వావ్ అంతే ఆగరా నన్ను వదిలేసి వెళ్ళిపోకు ఏంటి. సో గైస్ మన అన్నయ్యకి అయితే నేనైతే కార్ ఇచ్చాను గిఫ్ట్. థ్యాంక్స్. వేరే వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పావా. వాళ్ళకి కూడా మనం గిఫ్ట్ ఇచ్చాం కదా. ఎవరు అక్కడ అమ్మాయి ఉంది. సర్లే అండి గైస్ ఈరోజు అయితే మన అన్నయ్య బర్త్డేలో జరిగింది. సో హ్యాపీ ఇలా హ్యాపీగా అయితే జరిగింది. సో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా మంచిగా జరిగింది అనమాట. ఐ లైక్ ఇట్ అ లాట్. అన్నయ్య రారా ఒకసారి ఇటు సైడ్ రా. ఒక నన్ను ఫోటో తీద్దుదా ఫోటో పిచ్చి. సో అన్నయ్య సరిగా సో గైస్ మనైతే అన్నయ్యకి తెచ్చారు. నా గిఫ్ట్ అని ఆమెకు చెప్పుకుంటున్నాను. సో ఓకే సరే బాయ్ చెప్పేసేద్దాం తనకి. ఓకే అన్నయ్య దా అన్నయ్య ఇంకా సరే అక్కడ కార్ పెట్టుకోండి రా ఫస్ట్.
థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ అలాట్. సో గైస్ నేనైతే ఇలా ఇచ్చి నాకైతే వెరీ హ్యాపీ అనమాట. నేనైతే మా అన్నయ్య బర్త్డేని చాలా మంచిగా సెలబ్రేట్ చేశాను. మా అన్నయ్యకు అందరూ మంచిగా వచ్చారు. ఇంకా దీన్ని అయితే ఆఫ్ చేద్దాం దేవుడు. ఇంకోటి గైస్ ఇదైతే ఫాగ్ అనమాట. ఇందులోంచి ఫాగ్ వస్తుంది. దీన్ని కూడా పికప్ చేసుకుని దీని టర్న్ అయితే ఆఫ్ చేసేద్దాం. అమ్మ అనరా అబ్బా ఇంకా ఇలా అయితే జరిగింది గైస్ ఈరోజు. మాకైతే చాలా హ్యాపీ. ఓకే బాయ్. ఐఎమ్ ఆల్సో హ్యాపీ గైస్. థ్యాంక్ యూ. ఇలాంటి బర్త్డే పార్టీ ఎప్పుడు జరగలేదు, చెల్లవాలనే గైస్. ఇది మంచిగా జరిగింది. మళ్ళీ నెక్స్ట్ బర్త్డే ఖచ్చితంగా నా చెల్లవాళ్ళనే నా బర్త్డే చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ. అయ్యో చూసారా గైస్ మా అన్నయ్యకి ఎంత పొగతలు వచ్చేస్తున్నాయో. సర్లేండి. అబ్బా ఇంకా టైం చాలా అవుతుంది అనుకుంటున్నాను నాకు తెలిసి. ఇంకా అన్న మనము వెళ్ళి పనుకున్నాను. నాకు తెలిసి నీకు నా గిఫ్ట్ బాగా నచ్చిందేమో. సర్లే నిద్ర వస్తుంది అన్న. బాయ్. అబ్బా నిద్రపోవాలి. సో గైస్ ఇంకా నేను 4 days మా అన్నతో స్టే చేయాలంటే యాక్టివ్గా ఉండాలి కదా. యాక్టివ్గా ఉండాలంటే మంచిగా నిద్రపోవాలి, మంచిగా ఉండాలి. సో ఐ విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో గైస్. బాయ్. మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ బికాజ్ నేను ఎక్స్పెక్ట్ చేసినంతగా అయితే అంటే ఎక్స్పెక్ట్ చేసినలాగానే అయిందనమాట. మా అన్న అయితే అక్కడైతే అనుకున్నాడు. ఫస్ట్ అయితే నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. డ్రెస్ చేంజ్ చేసుకోవాలంటే నేనైతే ముందు వెళ్ళి ఏం వేసుకుందాం గైస్, గర్ల్స్ అని పెట్టాం. నువ్వు గైస్ ఎక్కడ ఏ ఇంట్లో ఉన్నా సరే గైస్ డ్రెస్ మాత్రం అస్సలు మనం చేంజ్ చేయకుండా ఉండలేము తెలుసు. సర్లేండి అమ్మ ఇక్కడైతే ఇప్పుడైతే మా ఫ్రీ డ్రెస్ అయితే వేసుకున్నాం. అబ్బా ఇంకా గుడ్ నైట్ గైస్. రాత్రి అయితే అయిపోతుంది. సరే బాయ్ గైస్. మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. చాలా మంచిగా అయితే జరిగింది. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ ఫర్ వాచింగ్. బాయ్.